హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం, ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా పంట వేసే కంటే ముందు పంట సాయం అయితే అందించేది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అందరికీ అన్ని ఎకరాలు 100 ఎకరాలు ఇక 1000 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు ఎక్కడ సరిపోవడం లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా 7,500 రూపాయలు 2 సీజన్లు కలిపితే 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తీరాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అప్పుడు ఇచ్చేదానికంటే 1,000 రూపాయలు అదనంగా కలిపి మొత్తం 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. ఇక రైతు భరోసా సంబంధించి వానాకాలం సీజన్లోనే అందరికీ ఆమోదయోగ్యంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి అయితే యాసంగి పైసల పైన సీఎం రేవంత్ రెడ్డి న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఈసారి పక్కగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రాబోతుందనమాట. అయితే ఈసారి కొన్ని కండిషన్లతో వీరికి మాత్రమే ఇవ్వబోతున్నారు, ఇన్ని ఎకరాల వరకు అని చెప్పేసి కొత్త అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా కింద నిధులు అనేది రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. దాదాపుగా 70 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగులో ఉన్న భూమిని ఖచ్చితంగా విస్తీర్ణం అంచనా వేయడానికి సర్వే పూర్తి అయితే కావడం అయితే జరిగిందనమాట. ఇటీవల కాలంలో కాస్త లేట్ అయినని చెప్పినప్పటికీ కూడా మొత్తానికి జర్మనీ టెక్నాలజీ వాడుకొని ఇక ప్రొఫెసర్ జయశంకర్ ఇక ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాధ్యత అప్పగించడం, సమాచారం ఆధారంగా గతంలో వానాకాలంలో ఎవరికి అనర్హులు ఇచ్చారు, ఇప్పుడు యాసంగి సీజన్లో ఎంతమంది తొలగించారు, దీనిపైన కూడా సర్వే పూర్తయిందనమాట. ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో రైతు భరోసా పైసలు కూడా అందిస్తామని చెప్పేసి అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సమయం అనేది దగ్గర పడడంతో 9,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల సంవత్సరాలలో సమీకరిస్తున్న మొత్తం నిధుల్లో అత్యధికంగా ప్రభుత్వం 13-16 సంవత్సరాల కాల పరిమితితో ఇక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు దగ్గర వచ్చేసి ఇక ఇండియాకు ఒక ఇండెంట్ సమర్పించిందన్నమాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు. ఇక వచ్చేసి ముఖ్యంగా కాల పరిమితితో 2,000 కోట్లు, అదేవిధంగా 21-27 సంవత్సరాల కాల పరిమితితో 2,500 కోట్లు చొప్పున సమీకరించబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 71,400 కోట్లు సమీకరించబోతున్నారు అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి నిధుల కొరత వల్లనే ఇప్పటివరకు అయితే పైసలు అయితే ఇవ్వకుండా వెళ్ళారు కదా. రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిజానికి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే 9-10వ తేదీలో డబ్బులు పడతాయని అందరూ అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇక రైతులకు త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని తొలగించే దానిపైన కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక టెక్నాలజీ వాడుకొని శాటిలైటింగ్ మ్యాపింగ్ అనే ద్వారా గుర్తించడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 1,50,00,000 ఎకరాల వరకు సాగు చేస్తే ఇప్పుడు వారికైతే గతంలో ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపు 10-12% మేర రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి రైతు భరోసా అనేది గతంలో ఇచ్చిన వారికి కూడా వీరికి తొలగిస్తారనమాట. అందులో అనర్హులు కూడా చాలామంది ఉన్నట్లు తేలడం జరిగింది. రాష్ట్రంలో మనకు అంతే రైతులకు పట్టా ఉన్న వ్యవసాయం చేయకుండా అలా పక్కా పెట్టినా కూడా సాగుతో తేడా లేకుండా దాదాపు 20 లక్షల ఎకరాల వరకు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ పంటల విస్తీర్ణ లెక్కింపు చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న వివిధ జిల్లాల్లో ఖాళీ భూములు శాతం అధికంగా ఉన్నట్లు కూడా తేలిందనమాట. ఒక గ్రామంలో 500 ఎకరాల్లో సాగు అనేది భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల వరకు పంటలు వేశారంటే దాదాపు ఒక 100 నుంచి అంటే 50 నుంచి 100-150 ఎకరాల వరకు ఇలా సాగు అనేది చేయలేదని చెప్పేసి స్పష్టంగా శాటిలైట్ ఇమేజెస్ స్పష్టంగా చూపెడుతుందనమాట. దీనివల్ల అటువంటి వారికి పంటల బీమా అమలుకు, రైతులకు నష్టపరిహారం సకాలంలో అందకపోకుండా ఇవన్నీ కూడా తొలగిస్తారనమాట. అందుకని చెప్పేసి
చెప్పేసి అత్యంత పారదర్శకత కూడినటువంటి శాటిలైట్ ఇమేజింగ్ ఆధారంగానే రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో వారంలోగా రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. సో ఇటీవల కాలంలో అందుతున్నటువంటి వార్తా అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్టు సోషల్ మీడియాలో మనకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కంటే ముందు ఒకరోజు 11 తారీఖు కంటే ముందు రేపు 10 తారీఖు రైతులకు రైతు భరోసా నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట సోషల్ మీడియాలో. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 6,000 రూపాయలు 2 సీజన్లు కలిపితే 12,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి. ఇలా ఎకరాల వారికి 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. కానీ కొత్త రూల్స్ ఏంటంటే సాగు చేసి ఉండాలి, అదేవిధంగా శాటిలైట్ మ్యాపింగ్లో స్పష్టంగా ఈ పంట వేసిన దాని గుర్తింపు అనేది ఉండాలి. ఆ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ డేటాలో నిపుణమైనటువంటి ముఖ్యంగా ఏదైతే వారికి మాత్రం రైతులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అందుతున్నాయి అనమాట. ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అందరూ ఎదురు చూసినట్లుగానే ఇటీవల కాలంలో ఏదైతే యాసంగి పైసలు అనేది లేట్ అయింది. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి గుండె చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఆ రైతులకు రైతు భరోసా అనేది అందించాలని. సో ఇక ఇప్పటికే అన్నదాతలకు చాలా లేట్ అయిందని చెప్పేసి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే అందుతుంది. ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణలోని రైతులకైతే పడే అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ ఎన్నికల కోడ్ కావచ్చు, ఇంకైతే ఇతర కారణాల వల్ల కావచ్చు, టెక్నికల్ ఇష్యూ వల్ల కావచ్చు, అదేవిధంగా ఇక నిధుల కొరత వల్ల కావచ్చు, అందరికీ అయితే ఒకేసారి అయితే ఇవ్వరు కాదు. కాబట్టి ఒక గుంట నుంచి దాదాపు 1 ఎకరం వరకు దాదాపు 2 ఎకరాల వరకు ఇలా ఇవ్వబోతున్నారట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రేపు ఒకవేళ ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఈ నెల 14 నుంచి 15 అంటే 20 తారీఖు లోపు తెలంగాణ అనేటువంటి రైతాంగానికి మాత్రం రైతు భరోసా అయితే అందరికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయి అన్నమాట. సో ఒకసారి అకౌంట్లో అయితే వెరిఫై చేసుకోండి. మీరు గతంలో ఇచ్చిన వాటికి ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం నెంబరు, అదేవిధంగా ఇతరత్ర కారణాల వల్ల ఏమైనా సరి చేసుకుంటే వీరికి కూడా రావడం జరుగుతుంది. కొత్త వారు కూడా యాడ్ అయ్యారు కదా, వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈసారి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ ఏదైతే గుర్తింపు కార్డు అనేది చేసుకోవాలని చాలామంది దాదాపు 70% కంప్లీట్ అయితే ఇంకా 30% అలాగే మిగిలిపోయింది అనమాట. సో వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేయబోతున్నారు ఏంది అస్పష్టత నెలకొంది. ఎందుకంటే చాలామందికి తెలియడం లేదు. 11 అంకెల సంఖ్య అనేది ఇస్తడం జరుగుతుంది. మీ సేవ ద్వారా లేదంటే ఈవోని సంప్రదించినట్లయితే దీనివల్ల తెలంగాణతో పాటు ఇప్పుడు యూరియా అనేది కేంద్రం నుంచి వచ్చేటువంటిది. సో అలాంటివి పంటల బీమా కావచ్చు, రైతులకు సంబంధించి పిఎం కిసాన్ 22వ విడత కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ 2,000 రూపాయలు రావాలన్నా, సో కేంద్రం నుంచి ఫసల్ బీమా అందాలన్నా, ఇలాంటి అన్ని పథకాలకు ఈ డిజిటల్లో మొత్తం డాటా అనేది ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు అనమాట. ఇవన్నీ ఉంటేనే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది అందుతుంది అనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి ఆ రూల్స్ అనేది ఇక్కడ ఏం వర్తించదు. కానీ పంట వేసి సాగు చేసి అదేవిధంగా శాటిలైట్ మ్యాపింగ్లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటారు కొంతమంది రైతులు. అసలు రైతు భరోసా ఇస్తా అంటున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి అయిపోతుంది, ఇక మార్చి మొదటి వారంలోనే మనకు రైతు భరోసా అందించబోతున్నారు. శాటిలైట్ మ్యాపింగ్ అంటే అది ఎలా గుర్తించారు? దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు అనర్హులను తొలగించే పనిలో ఇక అర్హత ఉన్న వారిని తొలగిస్తే మరి పరిస్థితి ఏంటనే విధంగా రైతులు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు కాబట్టి సో తెలంగాణలో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. వస్తాయా రావా అనేది ఇటీవల కాలంలో టైం పొడిగించుకుంటూ రావడం. ఎందుకంటే సంక్రాంతి జనవరి 26 తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ వస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి మరి ఎప్పుడు అందిస్తారు ఏంది. ఒకవేళ వస్తే మాత్రం ఒకేసారి 2 నుంచి 3 ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో అందుతుందన్నమాట.